అందరికీ నమస్కారం అమ్మా. అందరూ కూడా చెట్ల కింద ఉన్నారు, అందరూ ఇటు రావాలమ్మా. షాపుల్లో ఉన్నారు అందరూ కూడా. అవిధాభావించొద్దు. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గానికి ప్రజాగణంలో భాగంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు రావడం జరిగిన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం ఉండి నియోజకవర్గ తరఫున. అదేవిధంగా మన యొక్క నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, అదేవిధంగా మన ఉండి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు త్రిపుల్ గారికి, వేదిక అయినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా మహిళామూర్తులందరూ కూడా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలా, అదేవిధంగా కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి సమయం తక్కువ ఉండటం వల్ల గౌరవనీయులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తూ, అలాగే మిత్రులు రామరాజు, భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి సోదరులు శ్రీనివాస వర్మ, నా మిత్రులు దుత్తిగా నాగరాజు, ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రేమాభిమానాలతో మీరందరూ వచ్చారు. మీ రుణం తీర్చుకోలేని రుణం. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత 15-20 రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి, విద్యాశ్రీ నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకి చెప్పా. తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అది చేద్దామమ్మా. ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్ గా అండదండలుగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ, దాన్ని వృద్ధి చేద్దామని చెప్పారు. అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆకువీడులో తిరిగా, అధ్వాన్నంగా ఉంది. అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు. ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువీడిగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాను సార్. మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా మా ఆకువీడు గ్రామస్తులు, ఆకువీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. స్కీములు, మేనిఫెస్టోలన్నీ ఆయనే చెప్తారు. నేను చెప్పేది ఒకటే, మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఓటేయండి. పనికిరాని జెరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి. అంతే. ఇది మెయిన్ పాయింట్. రేపు సాయంత్రం మనం అందరం జెరాక్స్ కాపీలు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల జెరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది. 4-4:30 మధ్యన ప్రతి బూత్ దగ్గర జెరాక్స్ కాపీల్ని మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం. కాలాతీతం అయింది కాబట్టి పెద్ద ఆయనకి ఇంకా 5 మీటింగులు ఉన్నాయి ఇవాళ. అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస వర్మకు రావాలి. అతనికి 1 కోటి ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ నాకన్నా అతనికి 1 కోటి తక్కువ వచ్చినా చెడ్డ పేరు నాకు వస్తుంది. అంచేత మీరందరూ తమ్ముడు శ్రీనివాస వర్మని మంచి మెజారిటీతో గెలిపించాలి. వన్స్ అగైన్ జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ